మొక్కలంటే మమకారం, ప్రకృతి అంటే ప్రాణం. స్వతహాగా ఇంట్లోనే కూరగాయలు పండ్లు పండించుకోవాలనే ఆలోచన కల్పన. వెరసి వరంగల్ జిల్లా గోపాలపురానికి చెందిన గురుమూర్తి సొంతింట్లోనే ఇంటి పంటల సాగుకు ప్రేరణ ఇచ్చాయి. ఆ ఇష్టంతోనే సేంద్రియ విధానంలో తమ ఇంటి ముందు ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో మొక్కలను పెంచుతూ చిన్నపాటి వనాన్నే సృష్టించారు. బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తున్న గురుమూర్తి గత 19 ఏళ్లుగా ఇంటి పంటల సేద్యం చేస్తున్నారు. 300 గజాల స్థలంలో తీరొక్క మొక్కను పెంచుతూ చుట్టుపక్కన వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇప్పుడు గోపాలపురంలో స్థిరపడి దాదాపుగా 19 ఇయర్స్ కావస్తున్నది. ఇది యాక్చువల్లీ ఫస్ట్ చౌరస్తాలో ఉండేవాళ్ళం, హన్మకొండ చౌరస్తా సిటీ మధ్యలో ఉండేవాళ్ళము. అక్కడ 150 యార్డ్స్ స్థలం ఉండేది. నా మొదటి నుంచి చెట్లు అనేది చిన్నప్పటి నుంచి అట్లా ఇష్టం అనేది ఏర్పడిపోయింది. ఆ 150 యార్డ్స్లో నేను ఊహించుకున్నాను అనమాట. చెట్లు ఎట్లా పెట్టగలుగుతాం, చెట్లు పెట్టలేము కదా, అక్కడ ఆ స్థలం సరిపోదు కదా అని చెప్పేసి అప్పుడు ఆ స్థలం అమ్మేసి వచ్చి ఇక్కడికి వచ్చి 300 యార్డ్స్ స్థలం కొనుక్కొని 2003లో నేను ఇల్లు కట్టుకున్నాను అనమాట. అప్పటి నుండి కూడా చెట్లు అప్పటి నుంచే ప్రారంభించాం. మామిడి చెట్లు చూస్తే తెలిసిపోతుంది అనమాట. ఇల్లు కట్టిన ప్రారంభంలో పెట్టిన చెట్లు అవి. ఆ 2 చెట్లు ఉంటాయి. ఒకటేమో బంగినపల్లి మామిడికాయలు, ఇంకొకటేమో పచ్చడికాయలు అనమాట. ఆ 2 చెట్లు కూడా 2 స్పెషల్. అవి బంగినపల్లి చాలా స్వీట్గా ఉంటాయి. తర్వాత ఈ పచ్చడికాయలు కూడా విపరీతంగా వస్తుంది. మా సన్నిహితులకి, మా ఫ్రెండ్స్కి, తర్వాత మా రిలేటివ్స్కి అందరికీ మా కాయలే ఇస్తూ ఉంటాం, పోతూ ఉంటాయి. ముఖ్యంగా మా కాన్సన్ట్రేషన్ ఏంటంటే వీరంత వరకు నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఎక్కువగా ఉండాలని చూసాం. మా ఇంట్లో షో ప్లాంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ షో ప్లాంట్స్. తర్వాత మా ఇంటి సరిపడా వెజిటబుల్స్. మాకు బయట కొనేది చాలా 1-2 డేసే కొంటాం. మిగతా అంతా మా ఇవే సరిపోతాయి. వంకాయలు వస్తాయి రెగ్యులర్గా, గోంగూర వస్తుంది, తర్వాత బచ్చల ఆకుకూర వస్తుంది, టమాటా వస్తుంది అప్పుడప్పుడు, పొనగంటి కూర ఏదోటి రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. పొనగంటి కూర. ఫ్రూట్స్కి వచ్చేసేసరి ఫ్రూట్స్ పాపాయ మాకు రెగ్యులర్గా వస్తుంది. పాపాయ అయితే కనీసం ఒక 10 ఇయర్స్ నుంచి ఒకటే చెట్టు కానీ ఎవ్రీ ఇయర్ మామూలుగా సైకిల్ లాగా వస్తూనే ఉంటుంది, పెద్ద చెట్టు అది. తర్వాత జామ పండు ఉంటుంది మాకు. మామిడి పండ్లు అనేవి మాకు కామన్, ఎవ్రీ ఇయర్ సీజన్గా మామిడి పండ్లు కూడా వస్తూ ఉంటాయి. దానిమ్మ చెట్టు కూడా, దానిమ్మ పండ్లు కూడా వస్తాయి. అంటే ఫ్రూట్స్ కూడా దాదాపుగా మేము మా ఇంట్లో మాకు సరిపోతాయి. తర్వాత నెక్స్ట్ మా కాన్సన్ట్రేషన్ ఫ్లవర్స్ అనమాట. నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి మా ఇంట్లో. రోజెస్లలో ఎల్లో అండ్ రెడ్ చాలా బాగుంటాయి. ఒక్కో చెట్టు కనీసం 50 to 100 ఫ్లవర్స్ వస్తాయి. రెడ్ గులాబీ కూడా ఎందుకు మంచి బ్రీడ్ అట్లా వచ్చేసింది. చెట్టుకి కనీసం మినిమం 50-100 పూలు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక మాకు మందార చెట్లు అయితే మా ఇంట్లో కనీసం ఒక 10 టైప్స్ ఆఫ్ మందార పూలు ఉంటాయి. డిఫరెంట్ మందార పూలు అనమాట. ఎల్లో, ఆరెంజ్, వైట్, పింక్. మా గార్డెన్లో మా బుద్ధుడు మాకు స్పెషల్ అనమాట. మా ఇంట్లో పొద్దున్న లేవగానే ఈ చెట్లన్నీ ఒకసారి చూసుకొని ఒక్కసారి బుద్ధుని చూసుకుంటే కొంచెం స్టార్ట్ అయిపోతుంది. మా డైలీ మార్నింగ్ స్టార్ట్ అయ్యేది ఈ విధంగా స్టార్ట్ అవుద్ది అనమాట. బయటికి రాగానే ఎటు చూసిన చెట్లు, నెక్స్ట్ ఒకసారి బుద్ధుడికి లుక్ వేస్తాం. డైలీ స్టార్ట్ అయిపోయి మా ప్రారంభం అట్లా అయిపోద్ది అనమాట. ఎవ్రీడే ప్రశాంతంగా ఉంటుంది. ఈ చెట్లుకి అందరూ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు, కానీ ఇవ్వాలి, హెల్త్ బాగుంటుంది. ఇప్పుడు కరోనా టైంలో మాకు కరోనా రాలేదు, ఎందుకంటే మేము ఇట్లా ఇది నేచర్ వల్లనే రాలేదని మేము ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకంటే మంచి వాతావరణం, మంచి గాలి, వెళ్తురు ఈ చెట్ల వల్లనే అనుకుంటాం. మాకు అయితే కరోనా అయితే మాకు సోకలే. అంత పీక్ స్టేజ్లో నేను డైలీ మేము ఆఫీస్కి పోయినా కూడా కరోనా మా దగ్గర దాకా రాలేదనమాట. ఎందుకంటే మేము నమ్ముతాం ఇట్లా చెట్లని ప్రేమించడం వల్ల, చెట్లని పెంచడం వల్ల తద్వారా మనకి ఆరోగ్యం అవుతుంది, ఉల్లాసం అవుతుంది, ఉత్సాహం అవుతుంది. ఇవన్నీ కూడా గెయిన్ అవుతున్నాం అనమాట. ఇల్లంతా వివిధ రకాల మొక్కలతో అందంగా అలంకరించుకున్నారు ఈ సాగుదారు. ఇంటి చుట్టూ ప్రత్యేకంగా మడులను నిర్మించుకుని వాటిలోనూ మొక్కలు పెంచుతున్నారు. కూరగాయలు, ఆకుకూరలే కాకుండా అరుదైన మొక్కలతో పాటు ఔషధ మొక్కలు, భారీ వృక్షాలు ఈ పెరటి తోటలో పెంచుతున్నారు గురుమూర్తి. ఎలాంటి ఎరువులు వాడకుండా సహజ సిద్ధంగా ఇంట్లో సాగు చేసుకున్న పళ్ళు, కూరగాయలు తింటుంటే వచ్చే సంతృప్తిని మించిన ఆనందం వేరే లేదంటూ తన అనుభవాలను తెలిపారు గురుమూర్తి. దినచర్య ఏంటంటే ఎవ్రీ డే మినిమం 1 to 2 అవర్స్ చెట్లకి వాటిని చూసుకుంటూ ఉండాల్సిందే. మరి మెయింటెనెన్స్ లేకపోతే చెట్లు ఎక్కువ ఎదుగుదల ఉండవు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ చెట్లను పెంచే విధానంలో మేము ఎరువులు తక్కువనే వాడతాం, అసలు ఎరువులు వాడము. డైలీ మన ఇంట్లో వాడే ఇవే
ఏంటి మజ్జిగ మిగిలినా కూడా, తర్వాత కూరగాయల స్క్రాప్ అయినా కూడా, ఫ్రూట్స్ యొక్క స్క్రాప్ అట్లా తొక్కలు ఇట్లాంటివి అయినా అవన్నీ ఒక 2-3 డేస్ నీళ్ళలో పులుసబెట్టి ఆ నీళ్ళనే చెట్లకు ఇస్తుంటాం అనమాట. దానివల్ల మాకు చెట్లకు మంచి గ్రోత్, ఎప్పుడు గ్రీన్గా ఉండడము అట్లా ఉంటుంది అన్నమాట. నా సలహా ఏంటంటే ప్రతి ఒక్క వాళ్ళు కూడా చెట్లని ప్రేమించాలి. చెట్లని ప్రతి ఇంట్లో పెంచుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది. ప్లస్ ప్రకృతిని మనము మన తోడుగా మనం కాపాడినట్టుగా, మన వంతుగా మనం ప్రకృతికి మనం తోడ్పాటు అందించినట్టుగా ఉంటుంది. ఈ మొక్కలంటే మామూలుగా ఓకే, చెట్ల కలెక్షన్ అంటే ఎక్కడ కొత్త చెట్టు ఎక్కడ కొత్తగా ఉందంటే అక్కడ కొనుక్కోవడం అవుతుంది. కొన్ని ఏమో మామూలుగా చిన్న ప్లాంటింగ్ని దాన్ని అంటే పెంచడం. ఏదైనా ఎక్కడైనా చిన్న మొక్క దొరికినా, కొమ్మ దొరికినా కూడా ఆ కొమ్మతో మామూలుగా చెట్లా తయారు చేయడం, పెంచడం అట్లా చేయడం ఎక్కువ దాని మీదనే అనమాట. కొన్నాను. ప్లస్ కొన్ని ఏంటంటే ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళు ఎక్కడ అవపడ్డా కూడా చిన్న కొమ్మ తీసుకొచ్చేసి దాన్ని చెట్టు పెంచడం అట్లా కలెక్షన్ బాగా. డైలీ అది మార్నింగ్ 8 o'clockకి తను మామూలుగా మా మిస్సెస్ వంట చేసుకుంటూ ఉంటే నా పని ఏంటంటే పొద్దున 8 o'clockకి జస్ట్ బ్రష్ చేసి టీ తాగినానంటే చెట్లలో మినిమం 1.5 hours 2 hours ఆఫీస్ టైంకి ½ an hour ముందు వరకు చెట్లలో ఉండడం నాకు అది వ్యాపకం అనమాట. మళ్ళీ హాలిడే వస్తే హాలిడే నాడు 2-3 hours కంపల్సరీ చెట్లలో ఉండాల్సి వస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది, వేరే ఆలోచన ఉండదు, అది అన్నెసరీ ఆలోచనలు ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది ఆ రోజు. ఆ ఫీలింగ్ వెరీ హ్యాపీ అనమాట. ఇక చెట్లకి ఎంత అంటే ఎంత మనం వాటిని చూసుకుంటే అంత మనకి ఫీలింగ్ బాగుంటుంది. మొక్కల ఎదుగుదలకు బలాన్ని అందించేందుకు సొంతంగా సేంద్రియ ఎరువులను తయారు చేసి అందిస్తున్నారు. కిచెన్ వేస్ట్ తో పాటు పులిచిన మజ్జిగను మొక్కలకిస్తున్నారు. ఎప్పటికప్పుడు మొక్కల పెరుగుదలను గమనిస్తూ సమయానికి నీటిని అందిస్తూ ప్రకృతితో మమేకమై పచ్చటి మొక్కలను పెంచుతున్నారు ఈ సాగుదారు. ప్రతిరోజు ఉదయం 2 గంటల సమయాన్ని మొక్కలకు తప్పకుండా కేటాయిస్తారని ఈ సాగుదారు తెలిపారు. ఇండ్లలో మామూలుగా మనం కూరగాయలు వేసిన మిగిలిన పండ్లు మనం తింటాం కదా, తొక్కలు, అరటి తొక్కలు అయితే దానిమ్మ తొక్కలు ఇట్లాంటి, తర్వాత అవి నీళ్ళల్లో ఒక 3 days మినిమం 3 days దానిలో ఉంచేస్తే అది ఎరువులా తయారవుతుంది, సేంద్రియ ఎరువులా తయారవుతుంది అనమాట. మన పెరుగు కూడా మామూలుగా పులిసిపోయిన పెరుగు ఉంటుంది కదా మామూలుగా ఇళ్ళలో, అది కంపల్సరీ వాడతాం అనమాట. అది కూడా బాగా యూజ్ అవుతుంది. అన్నీ కూడా దాంట్లో పెట్టేస్తే ఒక 3 days తర్వాత దాని చెట్లకు వాడుకుంటే మంచి ఎరువులాగా తయారవుతుంది అనమాట. అందుకే మా చెట్లన్నీ గ్రీన్గా ఉన్నాయి, ఎందుకంటే వాటి వల్లనే అనమాట. హెల్త్కి సంబంధించి ప్లాంట్స్ ఉన్నాయి మా దగ్గర. ఒకటి ఇన్సులిన్ చెట్టు అయితే చాలా యూస్ఫుల్ చెట్టు. అది షుగర్ ఉన్న వాళ్ళు డైలీ ఒక ఆకు చొప్పున 30 రోజులు తింటే డెఫినెట్గా వాళ్ళకి షుగర్ తగ్గిపోద్ది, అంత గ్యారంటీ అనమాట. కానీ అది కరెక్ట్గా వాడాలి. తర్వాత రణపాల చెట్టు అని ఒకటి ఉంది. రణపాల చెట్టు అంటే సర్వరోగ నివారణి. ఆ చెట్టు ప్రతి ఇంట్లో ఉండాల్సిన చెట్టు అనమాట అది రణపాల చెట్టు అనేది. తర్వాత ఒకటి లెమన్ గ్రాస్ అని ఉంటుంది. లెమన్ గ్రాస్ మనం డైలీ టీలో వేసుకోవచ్చు. అది ఉంటే మనకి పాములు అవి కూడా, దోమలు కూడా ఎక్కువ మన దగ్గర రావు. వాము చెట్టు అనేది ఒకటి ఉంటుంది. అది మామూలుగా దాన్ని బజ్జీల్లా కూడా వేసుకోవచ్చు. వాము చెట్టు ఇవన్నీ మెడిసినల్ ప్లాంట్స్ అనమాట. ఇంకా కూరగాయలకు సంబంధించి అంటే మామూలుగా కరివేపాకు చెట్టు ఉంటుంది. మనం ఇప్పుడు కరివేపాకు చెట్టు ఎక్కడ బయట దొరకడం కష్టమే. కొత్తిమీర దొరుకుతాయని కరివేపాకు దొరకదు. మన నేచురల్ కరివేపాకు చెట్టు ఒకటి ఉంటుంది. ఇంకా నేను మామూలుగా ఇప్పుడు నా హాబీ ఏంటంటే మా రిలేషన్స్లలో ఫ్రెండ్స్ ఏమన్నా గృహప్రవేశాలకి ఇట్లా పోయినా కూడా నేను కంపల్సరీ ప్లాంట్ తీసుకెళ్ళిపోతాను అనమాట. గిఫ్ట్ ఇచ్చుకుంటూ ప్లాంట్ కంపల్సరీ ఒకటి తీసుకుపోయి ఇస్తాను అనమాట. ప్లస్ మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళకి మాత్రం ఎప్పుడు నేను మీకు కూడా ఇస్తాను. నేను ఎప్పుడు ఒక 5-6 ప్లాంట్స్ రెడీగా ఉంటాయి. ఇప్పుడు లెమన్ గ్రాస్ అవుతుంది, కొన్ని చెట్లు స్పెషల్ చెట్లు, తమలపాకు చెట్లు అవుతుంది. అది అందరికీ మామూలుగా నేను కంపల్సరీ ఇస్తూ ఉంటాయి. అందుకే నాకు ఎప్పుడు నేను ఇచ్చే ఉద్దేశంతో వాటిని నేను మొక్కలు ఇంకా ఎక్కువ తయారు చేస్తున్నాను అనమాట. అదొక హాబీ. ఫంక్షన్లకు వెళ్లినా, ఇంటికి స్నేహితులు వచ్చినా వారికి బహుమతిగా మొక్కలను అందిస్తామంటున్నారు గురుమూర్తి. ప్రకృతిని ప్రేమించాలని పరోక్షంగా ప్రచారం చేస్తున్నారు.
ప్రతి ఒక్కరూ వ్యాపకంగా మొక్కల పెంపకం చేపడితే మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆహ్లాదం లభిస్తాయంటున్నారు గురుమూర్తి. మట్టి మామూలు మట్టి వేస్తారు. ఇది మామూలుగా ఇక్కడే దేవనపేటలో మామూలుగా ఇక్కడ జనరల్ స్పెషల్గా రెడ్ మట్టి అని తెప్పియలే నేను. మా మీడియం మట్టి తెప్పించాను. దాంతోనే ఈ చెట్లు బ్రహ్మాండంగా వస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే దానికి మనం సేంద్రియ ఎరువు వాడడం వల్ల చెట్లు హెల్దీగా ఉంటున్నాయి అన్నమాట. మనం ప్లాంట్ చెట్టు ఉంది, పెట్టుకుంటుంది. అది యాక్చువల్గా అది అన్నం కోసమే అనుకుంటాను అయితే. అది ఉంటే డబ్బులు వస్తాయని కాదు, లేదు అన్నంగా ఉంటాయి చెట్టు. అదే విశ్వాసం కావచ్చు, అది ఉంటే మనీ వస్తుందని చెప్పేసి అది విశ్వాసం ఉంటుంది కావచ్చు. ఇన్సులిన్ చెట్టు, ఇన్సులిన్ ప్లాంట్ ఉందన్నమాట. రణపాల చెట్టు అని ఇన్సులిన్ ప్లాంట్ అని రెండు మెడిసినల్ ప్లాంట్స్ అనమాట. ఇన్సులిన్ చెట్టు ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. రణపాల చెట్టు అంటే సర్వరోగ నివారణ చెట్టు అనమాట. అది డైలీ మనం మామూలుగా జనరల్గా కామన్గా అంటే నార్మల్గా డైలీ కాకు తిన్నా చాలా అనమాట, మన హెల్త్కి చాలా యూజ్ అవుతుంది రణపాల చెట్టు. బిర్యానీ మనం బిర్యానీలో వేసుకోవచ్చు, మేము వేసుకుంటూ ఉంటాం. మంచి మంచిగా మన షాపులో దొరుకుతూ చూస్తారా, పచ్చిదే పచ్చి వేసుకో. బిర్యానీ ఆకు పచ్చిది వేసేసుకోవచ్చు. షాపులో ఇదే ఎండబెట్టి షాపులో వాళ్ళు అమ్ముతారు. అది మనం పచ్చిది వేసేసుకుంటాం అనమాట. లేదు, వెళ్ళే అవసరం దాదాపు రాదు. వంకాయలు మామూలుగా సరిపడా వంకాయలు వస్తాయి మాకు. గోంగూర ఉంటుంది, పొనగంటి కూర ఉంటుంది, తర్వాత చిక్కుడు చెట్టు రెగ్యులర్గా వస్తుంటుంది. దొండకాయలు మాకే సరిపడా వస్తూ ఉంటాయి. తర్వాత డ్రాగన్ ఫ్రూట్ ఉంది అని ఇంకా ఫ్రూట్స్ రాలేదు. డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంది, ఫ్రూట్స్ రాలేదు ఇంకా. అది ఫ్రూట్స్ సంబంధించి మాకు పాపాయాలు వస్తాయి. తర్వాత జామ పండ్లు ఉంటాయి. దేశవాళి జామ పండ్లే, దేశవాళి. తర్వాత అరటికాయ అంటే వెజిటబుల్ కూర అరటికాయ ఉంది అనమాట. కూర అరటికాయ చెట్టు ఉంది. అది సీజన్ ఒక గొల వచ్చినాక మనకు చాలా గ్యాప్తో మనకు ఇంకో గొల వస్తూ ఉంటుంది. అది కాంక్రీట్ జంగల్లో ఉండే లైఫ్కి ఈ మొక్కలు పెంచుకుంటూ మంచి గ్రీనరీ మధ్యన ఉండే లైఫ్కి చాలా తేడా ఉంటుంది. తేడా ఏంటంటే ప్రశాంతత ముఖ్యం. ప్రశాంతంగా ఉంటుంది. చెట్లని మనం చూడడం వల్ల అవుతుంది, చెట్లని మనం పెంచడం వల్ల అవుతుంది. వాటి ద్వారా వచ్చే మనకి ఫ్రూట్స్ అవుతుంది, వెజిటబుల్స్ అవుతుంది, తర్వాత ఫ్లవర్స్ ఒక ఫ్లేవర్ అవుతుంది. వాటి వల్ల ఏంటంటే మనిషికి ఒక ఉల్లాసం, ఉత్సాహం, హెల్త్ అన్నీ చేకూరుతాయని నా నమ్మకం. కాబట్టి అందరూ ప్రకృతిని ప్రేమించాలి, చెట్లను పెంచండి. ఈ కాలంలో ప్రతి ఒక్కరు హాబీలాగా చేసుకుని ప్రతి ఒక్కరు చెట్లు పెంచడం అనేది అలవాటు చేసుకుని ముందుకెళ్ళాలి. అది నేను కోరుకుంటున్నాను.